వెల్కమ్ టు KTV1 తెలుగు న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. లోక్సభలో ప్రతిపక్షాలపై కిరణ్ రిజిజు ఆగ్రహం. భద్రాచలం కొవ్వూరు రైల్వే లైన్ పనులపై దృష్టి సారిస్తాం. గుడివాడ అమర్నాథ్ పై మూర్తి యాదవ్ ఆగ్రహం. ఏ మత సంస్థ వ్యవహారాల్లోనూ ప్రభుత్వం జోక్యం చేసుకోవడం లేదని కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. వకఫ్ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలపై ఆయన విరుచుకుపడ్డారు. ప్రశ్నోత్తరాలు ముగిసిన తర్వాత వకఫ్ చట్ట సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టి చర్చను ప్రారంభించారు. పార్లమెంటు చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా జేపీసీలో విస్తృత చర్చ జరిగినట్లు కేంద్ర మంత్రి చెప్పారు. దేశంలోని వివిధ సామాజిక వర్గాలకు చెందిన 284 బృందాలు, 25 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వకఫ్ బోర్డులు తమ సూచనలు, సలహాలు తెలియజేసినట్లు తెలిపారు. తన వ్యాఖ్యల తర్వాత ఈ బిల్లును వ్యతిరేకిస్తున్న ప్రతిపక్ష పార్టీలు కొన్ని ఖచ్చితంగా అభిప్రాయం మార్చుకుంటాయని గట్టిగా నమ్ముతున్నట్టు కిరణ్ రిజిజు తెలిపారు. జేసీసీ సిఫార్సులను ప్రభుత్వం బిల్లులో చేర్చినట్లు చెప్పారు. వకఫ్ చట్ట సవరణ బిల్లు ఎందుకు తేవాల్సి వచ్చిందో కిరణ్ రిజిజు వివరించారు. Honorable Speaker, sir, I rise to move the motion for consideration of the Waqf Amendment Bill 2025 and Mussalman Waqf Repeal Bill 2024. अध्यक्ष महोदय जी, आपने जो रूलिंग दिया है जेपीसी के बारे में जिक्र किया है, उसी के साथ साथ जुड़ते हुए एक मिनट किरण जी, एक मिनट श्री सोगत राय जी संशोधन संख्या 108 को प्रस्तुत करें. आप बोल रहे थे ना? हाँ. Under Rule 77(2) of the Rules of Procedure, I propose that the Waqf Amendment Bill 2025 be recommitted for the purpose of eliciting further opinion thereon. ओके, माननीय मंत्री जी अब 12-16 पर अपना वक्तव्य दें. आपका जो जब मैं ओपनिंग करूंगा उसका भी जवाब आएगा और बाकी अमेंडमेंट तो आखिर में आता ही है. चलिए माननीय मंत्री जी. माननीय अध्यक्ष महोदय, हम सबको बहुत डिटेल में जाने का भी आवश्यकता नहीं है. कमेटी के बारे में उसका जिक्र काफी हो चुके हैं, लेकिन मैं इतना कहना चाहता हूं कि जो कमेटी इस बार दोनों सदन लोकसभा राज्यसभा मिला करके ज्वाइंट कमेटी में वक्फ अमेंडमेंट बिल पे जो चर्चा हुई है, आज तक भारत के संसदीय इतिहास में इतना व्यापक रूप से चर्चा, कंसल्टेशन और समय कभी नहीं दिया है. इसलिए मैं जो ज्वाइंट कमेटी में जितने मेंबर्स दोनों सदनों के लोकसभा और राज्यसभा में जो सदस्य उस कमेटी में थे, मेरे तरफ से सरकार की ओर से मैं धन्यवाद देता हूं, अभिनंदन करना चाहता हूं. अध्यक्ष महोदय जी, कुल मिलाकर के 97,27,772 याचिकाएं ऑनलाइन, फिजिकल मेमोरेंडम के रूप में, रिक्वेस्ट के रूप में. వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ ఆంధ్ర యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ దగ్గర ట్యూషన్ చెప్పించుకుంటే మంచిదని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ హితవు పలికారు. మేయర్ పై అవిశ్వాస తీర్మానంపై అమర్నాథ్ కు కనీస అవగాహన లేదన్నారు. వైసీపీ కార్పొరేటర్లకు ప్రాణహాని ఉందంటూ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయడం సరికాదన్నారు. కార్పొరేట్లు కనిపించట్లేదని చెప్పి సాక్షాత్తు వాళ్ళ వార్డులో గెలిపించిన ప్రజలే ఇవాళ వెతుక్కుంటారు వాళ్ళ సమస్యల గురించి. వైసీపీ వార్డు కార్పొరేట్లు కనిపించడం లేదని, ఏమైపోయారని. కనీసం 4,761 కోట్ల జీవీఎంసీ బడ్జెట్ సమావేశాలకు కూడా వాళ్ళు కార్పొరేట్లు రానివ్వకుండా కిడ్నాప్ చేశారో, ఎత్తుకెళ్లారో, భయభ్రాంతులకు గురి చేశారో, ఎవరి కస్టడీలో పెట్టుకున్నారో ఈ గుడివాడ అమలే చెప్పాలి. వీళ్ళు కార్పొరేటర్లను దాచిపెట్టి క్యాంప్ రాజకీయాల లాంటి కుతంత్రాలకి వీళ్ళు ఒడిగట్టి కూటమి ప్రభుత్వం మీద, పోలీస్ అధికారుల మీద
తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ల మీద మీరే నిందిస్తారు. కనీసం మీకు అవగాహన ఉందా? మీకు భద్రాచలం కొవ్వూరు రైల్వే లైన్ పనులకు రాష్ట్ర వాటా నిధులు తదితర అంశాలపై చర్చించి ట్రాక్ పనుల పురోగతులపై దృష్టి సారిస్తామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. భద్రాచలం కొవ్వూరు రైల్వే లైన్ పెండింగ్ పనుల పురోగతిపై లోక్సభలో ఎంపీ పుట్టా మహేష్ అడిగిన ప్రశ్నకు అశ్విని వైష్ణవ్ ఈ మేరకు సమాధానమిచ్చారు. ఇప్పటి వరకు పూర్తి చేసిన పనులను సహా పూర్తి కావాల్సిన ట్రాక్ వివరాలను వివరించారు. ఆంధ్రప్రదేశ్లో రైల్వే లైన్ల అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్న అశ్విని వైష్ణవ్ అమరావతిలో సహా నూతన కనెక్టివిటీ లైన్ల పనులు చేపట్టామన్నారు. Bhadrachalam and Kovvur railway line. This is a 119-kilometer new line project. This was sanctioned at 50% cost sharing with the state government. The total project cost was about 2,155 crore. Out of this, Bhadrachalam Sattupalli, which is 56 kilometer, that has been completed in May 2022, and the balance portion, the work is going on. I'll follow up with the state government to expedite it. This includes 284 such projects in Andhra Pradesh, sanctioned at the cost of 9,450 crores, which is currently at various stages and planning and execution. Honorable Minister, will the government take necessary steps to sanction 5 to 6 ROBs in Yelloor to facilitate the timely execution of these ROBs and RUBs? I would also like to point out that Andhra Pradesh budget allocation has increased significantly in the last few years. The budget for combined Telangana and Andhra Pradesh during the UPA government used to be just about 886 crore. That has now increased to 9,417 crore just for the state of Andhra Pradesh alone. And this will really help in improving the railway connectivity in Andhra. That the work pace has also increased significantly. 2014 to 2024, in Andhra Pradesh alone, the total length of tracks completed is 1,510 kilometers, which is more than double the pace during the UPA period. I would like to mention that Honorable Prime Minister has put huge focus on developing the railway network in Andhra Pradesh, and that's why the South Coast Railway was also sanctioned. So many new initiatives have been taken, including the connectivity to Amravati. So, in a sense, this is the time when Andhra Pradesh railway connectivity will significantly improve. బయోగ్యాస్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమానికి చేరుకున్న నారా లోకేష్ పెద్దచెర్లోపల్లి మండలం దివాకరపురం గ్రామానికి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ హెలికాప్టర్ ద్వారా బుధవారం చేరుకున్నారు. నారా లోకేష్ కు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, జిల్లా ఎస్పీ దామోదర్, పలువురు అధికారులు పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. దివాకరపురం గ్రామంలోని రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణ భూమి పూజ నిర్వహించారు. వేద పండితులచే పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రుల డోలా బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మరియు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. మన ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ పవర్ హౌస్ గా మారడం మీకు ఎంత ఆనందంగా ఉంది? ఒక్కసారి మీ అనకాపల్లి జిల్లా పాయకరావుపేట. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండల కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం. నక్కపల్లి సంత మార్కెట్లో సుమారు 250 తాటాకుపాకలు దగ్ధం. ప్రతి శుక్రవారం నక్కపల్లిలో వారపు సంత నిర్వహణ. కళ్ల ముందే కాలిపోతున్న దుకాణాలను చూసి లబోదిబోమంటున్న చిరు వ్యాపారులు, మంటలను ఆర్పుతున్న ఫైర్ సిబ్బంది. మొత్తం కలిపోతాయి, ఇంకా ఎదురుగాలి కదా, అంటిపోయింది, పాక అంటిపోయింది, అప్పుడే అంటిపోయి మొత్తం అంటిపోతాయి. ఎందుకంటే అడేది మొత్తం నేను బాబాయ్ లోపల గీపలు మొత్తం సంత కాలిపోతుంది. ఒకసారి ఎండకే
ఎండకి ఎండిపోతాయేమో పాకలో. ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రభుత్వం ఆమోదించినందుకు నిరసనగా బుధవారం అమలాపురం మండల పరిషత్ సమావేశం నుండి ఎస్సీ వర్గానికి చెందిన జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, గ్రామ సర్పంచులు వాకౌట్ చేశారు. అందుకు మిగిలిన ప్రజాప్రతినిధులు కూడా సహకరించారు. అమలాపురం ఎంపీపీ కడిపూడి భాగ్యలక్ష్మి అధ్యక్షన మండల పరిషత్ సమావేశం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏకపక్షంగా వర్గీకరణ బిల్లును ఆమోదించిందని వైఎస్ ఎంపీపీ బాలకృష్ణ, ఎంపీటీసీ రేవు శ్రీను అభ్యంతరం తెలిపి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఎంపీడీఓకు వినతిపత్రం అందించి ఎస్సీ ప్రజాప్రతినిధుల సమావేశాల నుండి వాకౌట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగబద్ధం కానీ ఎస్సీ వర్గీకరణ విషయంలో విద్యా, ఉద్యోగ, రాజకీయ, సామాజిక, ఆర్థిక అసమానతల లెక్కలు తేల్చకుండా కేవలం రాజకీయ లబ్ధి కోసమే ప్రభుత్వం హడావిడిగా వర్గీకరిస్తే మాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో అసెంబ్లీలో ఏకపక్ష తీర్మానం చేయడమే కాకుండా హడావిడిగా ఆర్డినెన్స్ తీసుకురావడం చాలా దారుణమని పేర్కొన్నారు. రాజ్యాంగ విరుద్ధమైన ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను వెంటనే ఆపాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పందిరి శ్రీహరి, ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు. ఒక ఎంపీ యొక్క ఆమోదం కావాలి. అలాగే అక్కడ ఆమోదం అయిన తర్వాత పెద్దల సభ, రాజ్యసభ అయినటువంటి 50% స్టేట్స్ అబౌవ్ ఉండాలి. ఆ స్టేట్స్ అన్ని కూడా ఆమోదించాలి. ఆ తర్వాత ఈ బిల్లు రాష్ట్రపతికి వెళ్ళాలి. రాష్ట్రపతి గారి యొక్క బిల్లు తిరగాలి. ఇవన్నీ జరిగితే గానీ ఈ యొక్క వర్గీకరణ జరగదని మన రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది. గతంలో కూడా మన యొక్క సుప్రీంకోర్టు మోడీ గారు ఈవేళ దాన్ని విస్మరించి ఈ వర్గీకరణ చేయడం చాలా దురదృష్టకరం. ఈ వర్గీకరణ మేము వ్యతిరేకిస్తున్నాం, బహిష్కరిస్తున్నాం. ఈ మీటింగ్ మేము బహిష్కరిస్తున్నాం. రాజ్యాంగబద్ధంగా జరగలదా? అలాగే జరగాలి తప్ప ఎప్పుడో 2011లో జనాభా లెక్కలు చూసి ఈవేళ 2026 ఈ 2025 జనం ప్రకారమైన వర్గీకరణ చేయాలి. కానీ 2011 దొంగ లెక్కలు చూపించి ఈ వర్గీకరణ చేయడం చాలా దుర్మార్గమైన పరిస్థితి. మీ అన్నదమ్ముల కలిసి ఉన్న దళితుల్ని విడగొట్టి ఏబీసీ చాలా అన్యాయం జరుగుతుంది. మనం ఎక్కడా లేటువంటి రెల్లి కులాన్ని తీసుకొచ్చి ఏ కేటగిరీలో ఈ 3 కులాలుగా చేయడం విభజన జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అన్యాయం మేము బహిష్కరిస్తున్నాం. ఏపీ దానికి ఈరోజు సురేష్ నా ముడి కోనసీమ జిల్లా అమలాపురం సర్వసభ్య సమావేశంకు భాగంగా అయితే మరి ఏదైతే కూటమి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ నిర్ణయం తీసుకుందో దాన్ని అడ్డుకునే విధంగా మరి మా ఎస్సీ సామాజిక వర్గ ఎంపీటీసీలు, సర్పంచులు, అలాగే మరి సభ్యులు కూడా అందరూ కూడా సహకరించారు, ఒకటి చేయడం జరిగింది. ఎందుకంటే కొన్ని లెక్కలు మాత్రమే తీసుకుని మరి మిగిలిన దాదాపు 28 సంవత్సరాల నుంచి వస్తున్న ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ దీన్ని అమలు చేయడానికి మాకు వ్యతిరేకంగా మేము ఈరోజు మా సమావేశాన్ని బాయ్కట్ చేయడం జరిగింది. అలాగే మరి మా విన్నపాన్ని మేము గౌరవ ఎంపీపీ సభ్యుల గారికి అలాగే ఎండిఓ గారికి కూడా విన్నవించుకున్నాం. వారు కూడా మాకు సహకరించి ఈరోజు మరి అమలాపురం మండలంలో మరి టోటల్ సభ్యులందరూ కూడా బాయ్కట్ చేయడం జరిగింది. రాజకీయ వేధింపులు అరికట్టాలని కోనసీమ జిల్లా కలెక్టర్ వద్ద గ్రామీణ ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ మధ్యకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఫీల్డ్ అసిస్టెంట్లపై దాడులు పెరిగాయని, విధుల నుంచి తొలగిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వారం క్రితం మండపేటలోని ఒక ఫీల్డ్ అసిస్టెంట్పై రాజకీయ వేధింపుల వల్ల ఆత్మహత్య ప్రయత్నం చేశారన్నారు.
16 సంవత్సరాల నుంచి ఆమెపై ఎటువంటి రిమార్కు లేకుండా విధులు నిర్వహిస్తున్నారని, బెస్ట్ అవార్డు అందుకున్నారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం ఒత్తిడి వల్లే ఫీల్డ్ అసిస్టెంట్లపై రాజకీయ వేధింపులు పెరుగుతున్నాయని సిఐటియు జిల్లా అధ్యక్షుడు జి దుర్గాప్రసాద్, ప్రధాన కార్యదర్శి నూకల బలరాం, ఫీల్డ్ సంఘం రాష్ట్ర నాయకుడు పరందామయ్య తెలిపారు. ఫీల్డ్ అసిస్టెంట్లు అతి తక్కువ జీతంతో పనిచేస్తున్నారని వారు గుర్తు చేశారు. వీరికి ఉద్యోగ భద్రత కల్పించాలని, రాజకీయ వేధింపులు తక్షణమే ఆపాలని, కనీస వేతనం 26,000 రూపాయలు చేయాలని అమలు చేయాలని డిమాండ్ చేశారు. అమలాపురం మండలంలో పనిచేస్తున్నామండి. మేము గత 19 సంవత్సరాల నుంచి మేము పనిచేస్తున్నామండి. మాకు ఎటువంటి అంటే ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా మా స్థితిలో అయితే మారట్లేదు. మాకు కనీస వేతన చట్టాన్ని కూడా అమలు చేయట్లేదు. మాకంటే రాజకీయ వేధింపులు ఎక్కువగా ఉంటున్నాయి. మాకు ప్రతి చోట కూడా తొలగింపులు అనేవి ఎక్కువగా ఉంటున్నాయి. ప్రతి చోటన మాకు అన్నీ కూడా అరికట్టాలి. మాకు ఏంటంటే కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలి. ఉద్యోగ భద్రత మాకు కల్పించాలి. మాకు ఏంటంటే మాకు పర్మనెంట్ చేసి మాకు కనీస వేతనాన్ని అమలు చేయాలి. మా గవర్నర్లైన చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళాము. అలాగే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాము. అవన్నీ కూడా మమ్మల్ని మాకు ఉద్యోగ భద్రతని కల్పించాలని కోరుకుంటున్నామండి. పి గన్నవరం మండలంలో ఫీల్డ్ అసిస్టెంట్గా గత 17 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నాము. మా యొక్క ఈ సమస్యల కోసం ఈ యొక్క ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజకీయ వేధింపులు, ఫీల్డ్ అసిస్టెంట్లపై రాజకీయ వేధింపులు చాలా దారుణంగా అవుతున్నాయి. క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఏవైతే ఈ ఫీల్డ్ అసిస్టెంట్ల మీద రాజకీయ వేధింపులు చేస్తున్నారో వాటిని తట్టుకోలేక కొంతమంది ఫీల్డ్ అసిస్టెంట్లు అయితే రాజీనామాలు చేసేయమని చెప్పేసి బలవంతంగా రాజీనామాలు చేయిస్తున్నారు. కొన్ని చోట్ల అయితే ఆత్మహత్య ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మండపేట మండలంలో మొన్న రీసెంట్గా టి రాజేశ్వరి అనే అమ్మాయికి కోర్టు ఆర్డర్ తెచ్చుకుని కలెక్టర్ గారు ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ కూడా మరి ఈ రాజకీయ వేధింపుల కారణంగా ఆత్మహత్య ప్రయత్నం చేసింది. ఉద్యోగంలో జాయిన్ చేసుకోనివ్వలేదు. కాబట్టి ఇటువంటి రాజకీయ వేధింపులు ప్రభుత్వం వెంటనే ఆపాలని, మాకు గత 18 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతన చట్టం ఏదైతే ఉందో 26,000 రూపాయలు ఇవ్వాలని మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి రాబోయే కాలంలో మా యొక్క సమస్యల్ని పరిష్కారం చేయకపోయినట్లయితే మేము ఇటువంటి వాటికి వెనుకాడకుండా మేము ఖచ్చితంగా పోరాటాలకు సిద్ధపడతామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము. సకాలంలో లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ జరిగేలా కృషి చేయాలి. మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, మెదక్ జిల్లా నర్సాపూర్ కాన్స్టెన్సీ ఇన్ఛార్జ్. సన్న బియ్యం పంపిణీ ప్రక్రియ సాఫీగా జరిగేలా పగడ్బందీగా నిర్వహించాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపల్ పట్టణంలోని 15వ వార్డులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. రేషన్ దుకాణానికి కేటాయించబడిన సన్నబియ్యం నాణ్యతను పరిశీలించి కోటాకు అనుగుణంగా బియ్యం నిల్వలు అందుబాటులో ఉన్నాయా అని ఆరా తీశారు. స్టాక్ రిజిస్టర్ను తనిఖీ చేసి దానికి అనుగుణంగా బియ్యం స్టాక్ ఉందా అని తెలుసుకున్నారు. సన్నబియ్యం పంపిణీలో ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏ ఒక్క దుకాణంలోని సన్నబియ్యం నిల్వలు లేవు అనే ఫిర్యాదులు రాకూడదని తెలిపారు. సకాలంలో లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ జరిగేలా కృషి చేయాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట ఆర్డీఓ మహిపాల్ రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్, మెదక్ జిల్లా రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు ఆనంద్ కుమార్, పంబాల భిక్షపతి, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతిపై ప్రభుత్వం పూర్తిస్థాయి విచారణ జరిపించి న్యాయం చేయాలని కోరుతూ పియర్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో రామచంద్రపురం క్రైస్తవులు భారీ ర్యాలీలో పాల్గొన్న క్రైస్తవ సంఘాల పాస్టర్లు, సంఘాల పెద్దలు, క్రైస్తవులు. రాజగోపాల్ సెంటర్ నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు సాగిన క్రైస్తవ సంఘాల ర్యాలీ. ఆర్డీఓ, డిఎస్సీలకు వినతి పత్రం అందజేసిన క్రైస్తవ సంఘాల పాస్టర్లు, నాయకులు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో దాదాపు 9 మండలాలు 3 మండలాల్లో 9 మాస్టర్స్ ఫెలోషిప్ తరపున ఈరోజు శాంతి ర్యాలీ కీర్తిశేషులు ప్రగడాల ప్రవీణ్ గారి విషయంలో న్యాయసమ్మతమైన విచారణ జరగాలని ప్రభుత్వాన్ని మేము మరి విన్నవించడానికి ఈరోజు ఆర్డీఓ ఆఫీస్కి రావడం జరిగింది. వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా మరి క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి అన్యాయం ఈ విషయంలో పూర్తి న్యాయం చేకూర్చాలని దర్యాప్తు సంస్థలు ప్రారంభించాయి. ప్రభుత్వాలు కూడా స్పందించాయి. వేగవంతంగా ఈ నిజాలేమిటి ఏం చేతనంటే గాలి కబుర్లు వస్తున్నాయి, వారి ఛానల్స్లో రకరకాల మాటలు వస్తున్నాయి, వారి మీద లేనిపోయిన అపోహలు వస్తున్నాయి. అవి ఏమిటో నిజాలు తేల్చాలని మరి వారి యొక్క సతీమణి ఆల్రెడీ చెప్పింది. నేను చంపిన వారు ఎవరో ఒకవేళ చంపినట్లయితే వారు నేను క్షమిస్తున్నానంటుంది. ఇప్పుడు మేము కోరుకునేది కూడా వారిని శిక్షించమంటలేదు, వారు ఎవరో తేల్చి ఈ యొక్క ఈ క్రైస్తవుల మీద ఇటువంటి అన్యాయాలు జరుగుతున్నాయి, వీటిని రాబోయే రోజుల్లో ఇలాంటివి పునరావృతం కాకుండా పాస్టర్లని మరి క్రైస్తవుల్ని మరి కాపాడాలని. వీరు భారతదేశంలో పుట్టినవారు. వీ బోర్న్ ఇండియా, వీ బ్రాట్ అప్ ఇన్ ఇండియా. మేము భారతదేశంలో పుట్టిన వారం, భారతదేశంలో పెరుగుతున్నాం. విశ్వాసం వేరంతే. ఆ విశ్వాసం గురించి అన్యాయంగా ప్రజల్ని ఈరోజు ఒక మంచి నాయకుడు, మంచి సమర్థుడు, ఒక ప్రొఫెసర్, మంచి జ్ఞానవంతుడిని మేము కోల్పోయామని క్రైస్తవ లోకంలో చాలా విచారం వ్యక్తం చేస్తూ మాకు న్యాయం కావాలని ఈరోజు అనేకమైనటువంటి పార్టీలు మాకు సంఘీభావం తెలియజేశాయి. వారికి కూడా వందనాలు తెలియజేస్తూ మరి మా మాటలు ముగిస్తూ ఉన్నాం. మా ఊర్లో తవ్వుతున్న చెరువులు ఆపండి, లేకపోతే ఆత్మహత్య మాకు శరణ్యం అంటూ గ్రామస్తులు ఆందోళన. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం కందికుప్ప నవబుద్ధ నగర్లో నివసిస్తున్న గ్రామానికి ఆనుకొని తవ్వుతున్న 20 ఎకరాల చెరువు తవ్వకాలు ఆపాలి అంటూ గ్రామస్తులు ఆందోళనకి దిగారు. గ్రామస్తులు మాట్లాడుతూ మా ఇళ్లకు వెనక వైపు కూడా సుమారు 15 సంవత్సరాల క్రితం చెరువులు తవ్వేశారు. వాటి నుంచి వచ్చే వ్యర్థం వల్ల మేము అనారోగ్యానికి గురవుతున్నాము. ఎన్ని చెప్పినా మా యొక్క మాట వినకుండా రాజకీయ నాయకుల అండతో చెరువులు తవ్వేశారు. ఇప్పుడు మళ్ళీ 20 ఎకరాలు తవ్వుతున్నారు. వీటి వల్ల మాకు మంచినీళ్లు దొరకడం లేదు. మా పిల్లల ఆరోగ్యం బాగోట్లేదు. దయచేసి ఈ చెరువులు ఆపి మా ప్రాణాలు కాపాడాలి అంటూ పెద్ద ఎత్తున గ్రామస్తులు ఆందోళనకి దిగారు. ఈ చెరువుల తవ్వకాలు ఆపకపోతే చెరువుల దగ్గరే మా గ్రామ ప్రజలు ఆత్మహత్య చేసుకుంటామని తెలిపారు. స్థానిక తహసీల్దార్కి మత్స్యశాఖ అధికారులకు గ్రామస్తులు చెరువుల తవ్వకాలు ఆపాలని వినతి పత్రం అందజేశారు. వచ్చేసేయండి, పేట దగ్గరకు వచ్చేసేయండి. చెరువులు వచ్చేసిన దాకండి మరి వాళ్ళు పట్టుకున్నప్పుడు వాళ్ళు మళ్ళీ చీడు తెచ్చుకుని వేసుకున్నప్పుడు మళ్ళీ బేసింగ్ జల్లినప్పుడు ఓసంలో వచ్చేసి ఇంట్లోంచి బయటకు రాక తలుపులు వేసుకునేవాళ్ళం అండి. ఇప్పుడు కూడా మా ఇద్దరు ముళ్ళు కాళ్ళలో పడేసేసి చేండాలు చేసేసారండి. ఆ నీళ్ళు కూడా తాగుతుంటే మాకు రోగాలు వచ్చాయి. కుళాయి కూడా 1 గంట సోపు కూడా ఇవ్వట్లేదండి. అందుకని ఉరుసొట్ల చెరువులు అయిపోయండి. మేము ఆఫ్సీటాకి వచ్చాం. నిన్న వస్తే ఏదో పేపర్ తెచ్చుకోను అని అన్నారండి. వాళ్ళు అన్నదాకండి మా కుర్రోళ్ళు మాట్లాడారండి. మాట్లాడితే సరేలే మేము చూసుకుంటామని వెళ్ళిపోరండి. అందుకని మీకు నమస్కారం పెట్టి చెప్తున్నాను, మా చెరువులు మీరు
లేదంటారు వాళ్ళు అందరు దొండెట్టుకుని వచ్చేట మేము ఎక్కడ చనిపోతాం. అది మీరు సాయం చేస్తారని నేను అంతగా కోరుకుంటున్నాను. మీ అందరికీ అండి కందుకప్ప గ్రామ పంచాయతీ మిలిటరీ పట్టణం అది. అయితే మాకు ఇంటికి వెనకాల దాదాపు 40 సంవత్సరాల నుంచి చెరువులు ఉన్నాయండి. వాటి వల్ల చాలా ఇబ్బంది పడుతున్నామండి. వాటి వల్ల మాకు దోమలని వాటర్ వల్ల కలుషితం అయిపోయి మేత వల్ల చాలా ఇబ్బంది ఎదురవుతున్నాయండి. అదేవిధంగా ఇప్పుడు మా ఇంటి ముందు మళ్ళీ మేము వచ్చి మా ఇంటి ముందు మళ్ళీ తవ్వుతున్నారండి. సుమారు 10-20 మీటర్ల ముందు నుంచి మొత్తం 20 ఎకరాలు తవ్వుదామని ప్లాన్ వేస్తారండి. ఇది సుమారు 8 సంవత్సరాలు నడుతుందండి. అది 8 సంవత్సరాలు మేము ఆపుకుంటూ వచ్చాము. అయితే నిన్నటి రోజు అనగా మాకు మళ్ళీ జేసీబీ తెచ్చేసి తవ్వడం స్టార్ట్ చేశారండి. మేము గ్రామ ప్రజలు ఆడవాళ్ళు అందరూ వచ్చి ఆపేసామండి. చాలా ఇబ్బంది అవుతుందండి. దీనివల్ల మాకు కలుషితం అయిపోతుందండి. దానివల్ల మాకు దయచేసి మాకు న్యాయం చేసి కోరుకుంటున్నామండి. తవ్వితే మేము అందరం కలిపి ఇక్కడే చనిపోతామండి. దీని కింద ఉండిపోతామండి, లేకపోతే ధర్నా చేసేస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.